హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? రేషన్ కార్డుల గురించి మీకోసం బిగ్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కొత్తగా వచ్చిన బిగ్ అప్డేట్ గురించి పెండింగ్లో ఉన్న రేషన్ కార్డుల గురించి చాలామంది టెన్షన్ పడుతున్నారు. ఎప్పుడొస్తాయి అని ఎదురు చూస్తున్నారు అందరూ. ఇలా మనం ఎప్పుడు చెక్ చేసుకున్నా పెండింగ్ అని చూపెడుతుంది. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేశాం అన్నమాట. వీడియో చివరి వరకు చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్లయితే. ఇలా పెండింగ్ ఉన్న రేషన్ కార్డుల గురించి మేము రావడం జరిగింది. ఇది షేర్లింగంపల్లికి సంబంధించిందండి. ఇది వచ్చి రంగారెడ్డి జిల్లా అండి. ఎవరికైతే రంగారెడ్డి జిల్లాలో ఈ కార్డ్స్ అయితే ఉన్నాయో వాళ్ళకు వచ్చి రాజేంద్ర నగర్ రంగారెడ్డి సివిల్ సప్లై ఆఫీస్ అని ఉంది. మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. పెండింగ్ ఉన్న రేషన్ కార్డ్స్ ఇక్కడ మనకి సొల్యూషన్ దొరుకుతుంది. ఒకవేళ పేర్లు తేడా పడినా, రేషన్ కార్డులో ఎవరి పేర్లైనా తప్పుగా పడినా కూడా ఇక్కడ ఫామ్ ఫిలప్ చేసి ఇక్కడ ఇస్తే మనకి కార్డులో తప్పిదాలు ఉంటే ఇక్కడ మనం మార్చుకోవచ్చు. వాళ్ళే ఫామ్ ఇస్తున్నారు, అక్కడే మనం నింపుకొని మార్చుకోవచ్చు. అలాగే పెండింగ్లో ఉండే రేషన్ కార్డులు అయితే మనకి మీ సేవలోని స్లిప్ ఇస్తారు కదండి, 2 స్లిప్పులు ఇస్తారు కదా. వాళ్ళు స్కాన్ చేసుకొని రిటర్న్ మనం ఏమైతే ప్రూఫ్స్ ఇచ్చామో, ఆధార్ కార్డు కానీ ఇంకేమైనా ప్రూఫ్స్ కానీ ఇచ్చామో వాళ్ళు మనకి తిరిగి మళ్ళీ మనకి ఇచ్చారు కదా, అవి తీసుకొని వెళ్ళి ఒక స్లిప్ తీసుకొని వెళ్ళి మనకి 2 ఇచ్చారు, దానిలో ఒక స్లిప్పు ఆ ప్రూఫ్స్ ఇక్కడ ఇవ్వడం వల్ల చాలా మంచిదండి. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఓకే చేసుకుంటారు, పేర్లన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఈ ఆఫీస్లో ఓకే చేసుకుంటారు. ఓకే చేసుకున్న తర్వాత అప్పుడు మనకి రేషన్ కార్డు అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే అవ్వడం జరుగుతుంది. తర్వాత పెండింగ్లో ఉండేవారికి ఇదొక మంచి బిగ్ అప్డేట్ అండి ఇది. ఒకవేళ మీ కార్డు ఏ స్థితిలో ఉందో మీకు తెలియకపోతే గూగుల్లో ఇలా సెర్చ్ చేయండి. మన రేషన్ కార్డ్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. దీనిలో మనము ఆధార్ కార్డ్ నెంబర్ కానీ మీ సేవలో ఇచ్చిన అప్లికేషన్ ఐడి కానీ మనం ఇక్కడ టైప్ చేస్తే మన డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి. రిజెక్ట్లో ఉందా లేకపోతే పెండింగ్లో ఉందా అని చెప్పి డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇన్కేస్ పెండింగ్లో ఉంటే కనుక సివిల్ సప్లై ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు డీటెయిల్స్ ఇవ్వండి. అప్పుడు మీకు కార్డ్ అనేది రావడం జరుగుతుంది. టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఇది నిరంతర ప్రక్రియ అన్నారు కాబట్టి టెన్షన్ ఏం పడనవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మరెంతో మందికి ఇలా తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి షేర్ చేయండి ఈ వీడియోని. మీ ద్వారా వాళ్ళకి కూడా ఈ వీడియో ఉపయోగపడుద్ది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్.